ఈరోజు 'మిరాయి' మూవీ చూడడానికొచ్చా. 'గోకుల్' థియేటర్‌లో ఎర్లీ మార్నింగ్ 8:00 షో ఉందంటే, ఆ మూవీకొచ్చా. అంటే లైక్ ఆ టైంకొచ్చా. ఇప్పుడు టైం వచ్చి 7:50 అవుతుంది. ఇప్పుడే రీచ్ అయ్యి ఆహ్, బైక్ పార్కింగ్‌కయితే మూవీ అయితే బావుంది అని అంటున్నారు రివ్యూస్. యాక్చువల్లీ నిన్ననే చూడాలి. బట్ నిన్న 'డీమన్ స్లేయర్‌కెళ్ళా. అందుకోసమై చూడలేకపోయా. సో, అందుకోసమే ఈరోజు 'మిరాయి' చూస్తున్నా. సో, మూవీ చూసిన తర్వాత మూవీ ఎలా ఉంది? ఏంటి? అనేది చెప్తా. ఏ వ్యక్తి సమాజం లేదా విశ్వాసాన్ని అవమానపరచాలన్న ఉద్దేశం అభ్యాసం అంటే ఈ విధంగా జరిగింది అని పరిష్కారమయ్యాయి. కొన్ని ఒక్క ఆలోచన ఓడించింది. త్రేతాయుగం. తొమ్మిదిలో అమృతం వాడాలంటే గూగుల్‌లో ఈ మూవీ గురించి సెర్చ్ చేశా. ఎంత బడ్జెట్ ఏంటి అని చెప్పేసి సెర్చ్ చేశా. అరౌండ్ 50-60 క్రోర్స్ అని చూయించింది. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇటువంటి అవుట్‌పుట్ తీసుకురావడం వచ్చేసి అది చాలా పెద్ద టాస్క్. ఒక 200-300 క్రోర్స్ బడ్జెట్ పెట్టిన మూవీస్ ఆ యొక్క సీజీ వర్క్, వీఎఫ్ఎక్స్ వర్క్ ఎంత వరస్ట్‌గా ఉంటాయో ఆ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 60 క్రోర్స్ బడ్జెట్‌లో ఇటువంటి అవుట్‌పుట్ తీసుకురావడం వచ్చేసి అది చాలా పెద్ద టాస్క్. దాన్ని అచీవ్ చేశారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆ డైరెక్టర్‌కి, ఆ టీమ్‌కి కంగ్రాచ్యులేషన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. మూవీ విషయంకొస్తే మాత్రం మూవీ మాత్రం బావుంది. లైక్ 9 బుక్స్ ఉంటాయి అశోకుడివి. సో, ఆ బుక్స్ అన్నిటివి ఒక్కొక్క పర్సన్ దగ్గర ఉంటాయి. అవి అన్నీ మళ్ళీ ఎవరైతే విలన్ ఉంటారో సో, అతని దగ్గరికి రీచ్ అయ్యాయా? లేదా గనుక రీచ్ అయితే మరి తర్వాత ఏం జరిగింది ఏంటనేది స్టోరీ మీరు తెలుసుకోవాలి. యాక్టింగ్ వైజ్ తేజ కావచ్చు, మనోజ్ కావచ్చు, ఇంకా శ్రియ, జగపతి బాబు, ఇంకా వేరే వేరే క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి. అండ్ టెక్నికల్ పరంగా మాత్రం సీజీ వర్క్, కెమెరామ్యాన్, డైరెక్టర్ 2 ఒక పర్సనే. కార్తిక్ ఘట్టమనేని అనుకుంటా అతని పేరు. మూవీ మాత్రం ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడొచ్చు. మన అమ్మ, నాన్న కావచ్చు, పెద్దలు కావచ్చు, మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్. లైక్ ఇది 18+ మూవీ అట్లాంటిది కాదు. అందరు చూడొచ్చు. ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వల్గర్ సీన్స్ అంటూ ఎక్కడ లేవు. ఎస్పెషల్లీ మ్యూజిక్ బై హరిగౌడ అనుకుంటా. ఇచ్చి పడేసాడు బై మ్యూజిక్ మాత్రం నేను చెప్తున్నా కదా. ఒక్కొక్క సీన్‌కు మీకు బోర్ ఫీల్ వచ్చినప్పుడల్లా ఆ బీజీఎం వచ్చి ఎలివేషన్ లేపుతదైతే అసలుకి హై ఫీల్ వస్తది. ఆ రేంజ్ హై ఫీల్ వస్తది. అటువంటి బీజీఎం ఇచ్చిండు. దట్స్ ఇట్. మూవీ అయితే నాకు నచ్చింది. థియేటర్‌లో రన్ అవుతుంది. సో, గో అండ్ వాచ్. అప్పటి వరకు ఉంటా.